ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవ్య ఎడిట్స్. ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ముందుగా అలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇలా రేషియోస్ అన్నీ వస్తాయి. ఇందులో లాస్ట్ పెన్సిల్ సింబల్ పైన క్లిక్ చేసి రెజల్యూషన్ ఫస్ట్ బాక్స్లో 1080 పెట్టుకొని సెకండ్ బాక్స్లో 2340 పెట్టుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెట్టుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఆడియోని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన దాంట్లో ఉన్న సాంగ్స్ అన్నీ వస్తాయి. మీరు ఏ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని పక్కనే ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని ప్లే చేసి వినండి. మనకి స్టార్టింగ్లో ఎక్కడి నుంచి కావాలనో అక్కడి నుంచి తీసుకొని మిగతాది ట్రిమ్ చేయండి. ట్రిమ్మింగ్లో ఫస్ట్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి స్టార్టింగ్లో ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు ఎండింగ్లో కూడా ట్రిమ్ చేసేయండి. ఇక్కడ మనకి లాస్ట్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి బుక్ మార్క్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఈ ఆడియోని ప్లే చేసుకుంటూ ఈ మార్క్ని పెట్టుకోండి. మనకి ఇమేజ్ని యాడ్ చేసినప్పుడు ఈజీగా ఉండిపోతుంది. ఇలా మీరు ఎంత డ్యూరేషన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత డ్యూరేషన్ వరకు ఇలా మార్క్స్ అయితే పెట్టుకోండి. తర్వాత ఎండింగ్లో మీరు ఎంత డ్యూరేషన్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఎండింగ్లోది ట్రిమ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి. ఇప్పుడు ఇమేజ్ని యాడ్ చేద్దాం. గ్రీన్ కలర్లో ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో పైన క్లిక్ చేసి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. మన ఆల్బమ్స్లో ఉన్న ఇమేజ్ అండ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది స్క్రీన్లో ఇలా ఫిల్ అయిపోతుంది. మీరు క్రియేట్ చేసుకున్న బుక్ మార్క్ ఉంది కదా, అంతవరకు వచ్చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ట్రిమ్మింగ్ అయిపోతుంది. ఇలాగే ఇంకో ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేసి కింద ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు క్రియేట్ చేసుకున్న బుక్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ట్రిమ్మింగ్లో థర్డ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అనేది ట్రిమ్మింగ్ అయిపోతుంది. ఇలానే అన్ని ఇమేజ్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్కి ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి అన్నీ వస్తాయి. ఇందులో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్లోకి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 58కి సెట్ చేసుకోండి. తర్వాత కొంచెం మూవ్ చేసేసి ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూని 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి కర్వ్ సింబల్ పైన క్లిక్ చేసేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేయండి. ఆసిలేట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేసేసి యాంగిల్ వాల్యూ 39కి సెట్ చేసుకోండి. 39.60. తర్వాత ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేయండి. ఫ్రీక్వెన్సీ వాల్యూ 5.57కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 119కి సెట్ చేసుకోండి. $119. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి కర్వ్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఈ కర్వ్ నేను ఏ విధంగా అయితే గ్రాఫ్ అప్లై చేసినానో మీరు కూడా అదే విధంగా ఇలా సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసేసి మీరు రీసెంట్గా యూస్ చేసుకున్న ఆసిలేట్ ఎఫెక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు యాంగిల్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి.
నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 15.90కి సెట్ చేసుకోండి. తర్వాత మ్యాగ్నిట్యూడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 209.58కి సెట్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ ఎండింగ్ కొంచెం మూవ్ చేయండి, ఇలా కొద్దిగా వచ్చేసి ఇమేజ్ ఎండింగ్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ వాల్యూ 1కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలోకి వచ్చేసి గ్రాఫ్ నేను ఏ విధంగా అయితే అప్లై చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా ఇలా అప్లై చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి డిస్టోర్షన్ ఆర్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి పించ్ ఆర్ బల్జ్ అనే ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు స్ట్రెంత్ పైన క్లిక్ చేయండి. స్ట్రెంత్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0.63కి మూవ్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసేసి స్ట్రెంత్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. స్ట్రెంత్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. తర్వాత రేడియస్ పైన క్లిక్ చేయండి. రేడియస్ పైన క్లిక్ చేసేసి రేడియస్ వాల్యూ 2.500కి సెట్ చేసుకోండి. 2.500. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్కి వస్తే మనకి స్వింగ్ అనే ఎఫెక్ట్ ఉంటుంది, స్వింగ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 6.36కి సెట్ చేసుకోండి. 6.36. నెక్స్ట్ యాంగిల్ 1 పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది -4 ఆర్ -6కి సెట్ చేసుకోండి. -4 ఆర్ -6. తర్వాత ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు యాంగిల్ 1 వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో మనం గ్రాఫ్ అప్లై చేద్దాం. ఈ కర్వ్ పైన క్లిక్ చేసేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే అప్లై చేసినానో మీరు కూడా అదే విధంగా ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ 2 పైన క్లిక్ చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది +4 ఆర్ +6కి సెట్ చేసుకోండి. మీరు యాంగిల్ 1లో ఒకవేళ -4 పెట్టినట్టయితే యాంగిల్ 2లో +4 పెట్టండి. ఒకవేళ -6 పెడితే ఇందులో +6 పెట్టండి. తర్వాత ఎండింగ్ కీ ఫ్రేమ్ వచ్చేసి 0 పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండు కీ ఫ్రేమ్స్లో మనం గ్రాఫ్ అప్లై చేద్దాం. కర్వ్ సింబల్ పైన క్లిక్ చేసేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అలానే పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి కలర్ అండ్ లైట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇందులో మనకి RGB స్ప్లిట్ అని ఉంది కదా, ఆ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ స్ట్రెంత్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేయండి. ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0.14కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజ్ మిడిల్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఈ వాల్యూ అనేది 0కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు యాంగిల్ పైన క్లిక్ చేసి యాంగిల్ వాల్యూ 118.5 డిగ్రీస్కి సెట్ చేసుకోండి. 118.5 డిగ్రీస్. తర్వాత ఇక్కడ మనకి సెంటర్ అని ఉంది కదా, అందులో R పైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి
యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డిస్టార్షన్ ఆర్ వార్ప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి సర్క్యులర్ రిపుల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పైన క్లిక్ చేసి ఫ్రీక్వెన్సీ వాల్యూ 0.94కి సెట్ చేసుకోండి. .94. నెక్స్ట్ ఇప్పుడు స్ట్రెంత్ పైన క్లిక్ చేసి ఇమేజ్ స్టార్టింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది 0.261కి సెట్ చేసుకోండి. 0.261. ఇప్పుడు ఇమేజ్ ఎండింగ్కి వచ్చేయండి. ఇమేజ్ ఎండింగ్కి వచ్చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసి స్ట్రెంత్ వాల్యూ 0కి సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కర్వ్ సింబల్ పైన క్లిక్ చేసేసి నేను గ్రాఫ్ ఏ విధంగా అయితే పెడుతున్నానో మీరు కూడా అలానే ఇలా పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. నెక్స్ట్ రేడియస్ పైన క్లిక్ చేయండి. రేడియస్ పైన క్లిక్ చేసేసి రేడియస్ వాల్యూ 0.80కి సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు అనుకున్న విధంగా ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోయిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇదే విధంగా మీరు ఎన్ని ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నారో అన్ని ఇమేజ్కి ఇలా ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత వీడియోని ఎక్స్పోర్ట్ చేద్దాం. వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి వీడియో పైన క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.